ఆగండి ఆగండి, వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి చివరి దాకా. ఎందుకంటే మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ ఎవరైనా సరే మీ కుటుంబంలో ఒక్కరైనా సరే రైతు కుటుంబానికి చెందిన వాళ్ళే అయ్యి ఉంటారు కదా. అందుకని చెప్పి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఒక రైతు విత్తనం నాటిన కాడ నుంచి ఆకాశం వైపు చూస్తాడు. ఎందుకు? ఎప్పుడు మంచిగా వర్షం పడుతుందా, నా విత్తనం ఎప్పుడు మొలుస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. అలానే ఆ విత్తనం మొలిసిద్ది, సంతోషపడతాడు. అది బాగా వేపుగా పెద్ద అయిన తర్వాత మనకి పంటను కూడా ఇచ్చిద్ది. పండిన పంటని ఇంటికి తెచ్చుకుంటాడు. ఇంటికి తెచ్చుకున్న పంటకి ఎప్పుడు గిట్టుబాటు ధర వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా పూర్తిగా ఎదురు చూపులతోనే రైతు జీవితం మొత్తం ఖాళీ అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే రైతుల గురించి ఆలోచించి వాళ్ళ పండిన పంటలకి మద్దతు ధరని మంచిగా ప్రకటిస్తే రైతులు కూడా సుఖంగా సంతోషంగా జీవిస్తారు కదా. అలానే వాళ్ళు కూడా మంచిగా అప్పులన్నీ తీర్చుకొని బయటపడతారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్